అలా అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయట. అలా నడుస్తూ నడుస్తూ వసుదేవుడు వెళ్తూ ఉంటే వెంటనే బయట చూస్తే మథురలో ఒక్కళ్ళు కూడా నిద్ర లేచి ఉన్నవారు లేరటండి. అందరినీ భగవంతుడి యొక్క మాయాశక్తి నిద్రపుచ్చేసిందట. ఎందుకు అంటే ఎవ్వరూ చూడకూడదు కృష్ణుడు వెళ్ళేంత వరకు అని. తర్వాత యమునా నది దగ్గరికి వెళ్ళంగానే యమునా నది ఇలా పరవళ్ళు దొక్కేస్తుందటండి. అసలు ఇలా భయంకరంగా ప్రవహిస్తూ ఉందటే, యమునా నదియా యమరాజువా అన్నట్టుగా అనిపించిందటండి యమునా నదిని చూస్తే. అంత భయంకరంగా ప్రవహిస్తూ ఉన్నదట. పైనుంచేమో ముందు చిన్ని జల్లులు కురిచాయండి. చాలా సున్నితంగా పూల వృష్టి కురిసిందా అన్నట్టుగా కురిసాయటండి జల్లులు. ఎందుకో తెలిసిన అండి, ఆ జల్లులు కూడా ఎందుకు కురిసాయో తెలిసిన, మేఘాలన్నీ కూడా వసుదేవుడు దేవకీదేవి ఉండే ఆ జైలు బయట తొక్కీసలాట తిరుగుతుందటండి. కృష్ణుని చూడాలి, కృష్ణుని చూడాలి, కృష్ణుని చూడాలి అని. ఆ రోజు అష్టమి, కానీ చంద్రుణ్ణి చూస్తే పూర్ణిమ చంద్రుడిలా ఉన్నాడట. ఎందుకంటే మా వంశంలో భగవానుడు ఆవిర్భవిస్తున్నాడనే ఆనందంతో ఆయన అష్టమి రోజు చంద్రుడిని కూడా మర్చిపోయాడట. మర్చిపోయి పూర్ణిమ చంద్రుడిలాగా వెలుగుతున్నాడటండి. పూర్ణిమ చంద్రుడు కాదు, కొన్ని కోట్ల పూర్ణిమ చంద్రులు కలిసి వచ్చినా సరే అంత వైభవం ఉండింది కాదట ఏ రోజైతే కృష్ణ భగవానుడు అవతరించిన అష్టమి చంద్రుడు అంత వైభవంగా వెలిగిపోతున్నాడట. అయితే మేఘములన్నీ కూడా ఫైటింగ్ చేసుకుంటున్నాయట. మేం చూస్తాం అని ఎప్పుడైతే వసుదేవుడు ఇలా కృష్ణుని ఇలా బయటికి తీసుకొచ్చారో మేఘాలన్నీ చూసి ఆశ్చర్యపోయాట. ఒరే, వీడు మా కలర్లో ఉన్నారు. రేపు పొద్దున అందరూ కూడా కృష్ణుడు ఏ రంగులో ఉన్నాడంటే మేఘవర్ణం అంటారు. అమ్మయ్య, మాకు పేరు తెచ్చాడు మా పిల్లవాడు, మాకు పేరు తెచ్చాడు మా కన్నయ్య అని ఆనందంతో మేఘములు అనుకున్నాయట ఏమి ఇవ్వాలి కృష్ణుడికి అని. ఇలా చూసేసరికి వర్షం తప్ప ఏముంటుందండి మేఘంలో. సరే అని వర్షం ఇద్దాము అని వర్షం వేస్తూ ఉన్నాయటండి. పైనుంచి పూల వృష్టిగా సున్నితంగా కృష్ణుడికి ఏం అవ్వకుండా కురవటం ప్రారంభం చేశాయట. కానీ ఎప్పుడైతే ఇంకా ఊర్లోకి వెళ్ళి వెళ్తూ ఉన్నాడో నంద మహారాజ్, అప్పుడు పెద్ద వర్షం ప్రారంభం చేశాడట ఇంద్రుడు. ఎందుకో తెలుసా అండి, వర్షం పడితే ఎవ్వరు కూడా బయటికి రాడు ఇంట్లో నుంచి. అవునా కదండి? మేము ఇప్పుడు మా ఆలయంలో జన్మాష్టమికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మేము అడిగాను నిన్న భక్తులతో ఎంతమంది వస్తారు అంటే ఏమన్నారో తెలుసా అండి, ప్రభుజీ వర్షం పడకపోతే 75,000 మంది, వర్షం పడితే 25,000 మంది అన్నారు. మేమన్నా ఇంత డిఫరెన్స్ ఎందుకు అంటే, ప్రభుజీ మీరు వర్షాన్ని ప్రార్థన చేయండి, మేఘాన్ని ప్రార్థన చేయండి. మేమన్నా అయ్యా, మేఘముల అంతర్యామి, వరుణదేవుడి యొక్క అంతర్యామి, ఇంద్రుడి యొక్క అంతర్యామి అయిన నారాయణుని కృష్ణుడికి ప్రార్థన చేస్తాము. వర్షం పడకుండా చక్కగా 75,000 కాదు 1,00,000 మంది వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలి. అంటే ఇంద్రుడు ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని పెద్ద వర్షం కురిపిస్తూ ఉన్నారట. అయితే ఎప్పుడైతే వసుదేవుడు ఇలా యమున దగ్గరికి వెళ్ళారో వెంటనే యమునా నది దారిచ్చేసిందట. దారిస్తే ఎలా అయిపోయిందట తెలుసా అండి, నీళ్లు గోడల్లాగా మారిపోయాయటండి. అటువైపు ఇటువైపు 2 గోడల్లాగా. ఎలా అయితే నీటిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఐస్ అయిపోతుంది కదండి, అలా ఐస్ గోడల్లాగా అయిపోయిందట అటువైపు ఇటువైపు. వసుదేవుడు ఇలా కృష్ణుని పట్టుకొని నడుస్తూ ఉంటే వెనకాల నుంచి ఆదిశేషుడు వచ్చి ఇలా ఛత్రిలా పెట్టారట. ఎందుకో తెలిసిన మీకు, ఈ అవతారంలో పోయిన అవతారంలో స్వామికి తమ్ముడుగా ఉన్నాడు. ఎవరు? లక్ష్మణుడు. పాపం లక్ష్మణుడుగా ఉండేసరికి ఆయన కొద్దిగా బాధ వేసిందటండి. ఎందుకో తెలిసిన, సీతమ్మ తల్లి ఒకసారి అన్నది, ఏ లక్ష్మణ వెళ్తావా లేదా రాముడి దగ్గరికి? అమ్మా ఆయన రాముడమ్మా, భగవంతుడమ్మా, ఏం కాదు అంటే, నీకేవో చెడు ఆలోచనలు ఉన్నట్టున్నాయి అనగానే పాపం సరే అమ్మా నేను వెళ్తాను అని రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడి దగ్గరికి వెళ్ళగానే, లక్ష్మణ ఎందుకు వచ్చావరా నువ్వు ఇక్కడికి? సీతమ్మ తల్లితో ఉన్నామన్నాను కదా. అన్నయ్య చెప్పాను అన్నయ్య. అయ్యయ్యో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ వెనకాలకి వెళ్ళేసరికి సీతమ్మలే అగ్ని ప్రవేశం చేయించడానికి లక్ష్మణుడినే పంపించారు. సీతమ్మ తల్లిని వదిలిపెట్టడానికి లక్ష్మణుడినే పంపించారు. ఆయన అన్నాడట ఇంకోసారి నో యంగర్ బ్రదర్, ఓన్లీ ఎల్డర్ బ్రదర్. కానీ పెద్ద అన్నయ్య అయితే తెలుస్తుంది కష్టాలేంటో. అయితే ఈ అవతారంలో భగవానుడు అన్నట్టే సరే పెద్దవాడు అవ్వు అని అంటే బలరాముడు మనకి చూపిస్తున్నాడు, కృష్ణ నీకు చిన్నవాడినైనా పెద్దవాడినైనా నా స్వరూపము మాత్రం నీకు సేవ చెయ్యటమే అని బలరాముడు కృష్ణావతారంలో కృష్ణుడు అవతరించగానే ఆదిశేషుడిగా వెళ్ళి కృష్ణుడి యొక్క సేవ ప్రారంభం చేసేసాడట. ఆల్రెడీ పిలవకపోయినా ప్రారంభం చేసేసాడట.
మన యొక్క స్వరూపము భగవత్ శేషత్వం, భగవంతుడి యొక్క దాసత్వం మాత్రమే మన స్వరూపం. జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే భగవంతుడికి సేవ చేసుకోవటం. కాబట్టి ఆ దాసత్వాన్ని, ఆ సేవా తత్వాన్ని నేర్పిస్తూ ఉన్నారు మనకు బలరాముడు. సరే అని ఇలా దాటేసి నందరి దగ్గర ఆ చిన్ని పిల్లవాడిని పెట్టేసి, అక్కడ ఎవరు పుట్టారు? ఒక చిన్న ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని తీసుకొని ఇక్కడ వచ్చేసారు. తర్వాత తెలుసు మీకు అందరికీ, దుర్గాదేవిగా దర్శనమిచ్చి నీ 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 యొక్క అంతు తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే దేవకి గర్భంలో ఉండే ఆ అష్టమ శిశువు ఎవరైతే ఉన్నారో ఆయన జన్మించేశారు అని చెప్పేశారు. అంతా అయిపోయిందండి.